జనకుడు గొప్ప మహారాజు. అలాగే యోగి యజ్ఞాలు చేస్తాడు, దానాలు ధర్మాలు అన్నీ చేస్తాడు, సకల ధర్మాలు తెలుసు, జ్ఞానంలో చాలా గొప్పవాడు. అయినా సరే ఆయనకి జ్ఞాన తృష్ణ తీరలేదు. ఒక్క క్షణంలో జ్ఞానం చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని ఆలోచన వచ్చి అందరినీ ఋషులందరినీ పిలిపించుకుంటాడు. ఋషులందరూ గొప్ప గొప్ప ఋషులు వచ్చారు, క్షణంలో జ్ఞానం చెప్పగలిగే వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళ ఏం ఆలోచించారు, జనకుడు గొప్ప జ్ఞాని, గొప్ప తపస్వి, గొప్ప యజ్ఞాలు చేశాడు. అయినా సరే ఆయనకి మనం ఏం చెప్పగలం, మనం చెప్పగలిగేంత సాహసం మనకు లేదని అందరికీ ఇమ్మనకుండా కూర్చుంటాం. అప్పుడు ఎవరు లేరా అని అడిగినప్పుడు అష్టావక్రుడు వస్తాడు. ఆయన శరీరం అంతా అష్టవంకరలతో ఉంటారు కదా, పడతలతో వంకరగా నడుచుకుంటూ వస్తాడు. వచ్చి నేను జనక మహారాజా, నేను క్షణంలో నేను చెప్తానంట. ఉన్న వాళ్ళందరూ మిగతా ఋషులందరూ మీకు ఎంత సాహసం, మన అందరం చెప్పలేమా, తనే చెప్పగలడా అని అపహాస్యం చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అన్నప్పుడు సరే అయితే ఇప్పుడు నేను వేటకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, కొంత సమయం తర్వాత లేకపోతే రేపైనా మనం చెప్పుకుందాం అంటాడు. ఒక్క క్షణం ఉండు అని అంటాడు అన్నమాట. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అంటే నేను వేటకి వెళ్ళబోతూ జీనులో ఒక కాలు ఉంది, గుర్రం మీద ఒక కాలు పెడుతున్నాను, భూమి మీద లేను, ఆకాశంలో లేను, ఎక్కడా లేను, ఇలా ఉన్నాను అంటాడు. అంటే జగన్మహారాజు అదే జ్ఞానం అంటే ఎక్కడా లేని స్థితి, ఎందులోనూ లేని స్థితి అంటే అన్నిటి యందు ఉంటూ కూడా దేనిలోనూ ఉండకుండా ఉండటమే జ్ఞానం. అదే గొప్ప జ్ఞానం. అన్ని పనుల్లో ఉంటూ తింటూ ఉంటూ అన్నిటి యందు ఉంటూ కూడా మనం ఎక్కడా లేము, మనం మనతోనే ఉన్నాం అన్న జ్ఞానం కలగటమే గొప్ప జ్ఞానం. క్షణంలో తెలుసుకునే జ్ఞానం. సంవత్సరాలు తపస్సు చేసినా తెలియబడేది అదే, మనతో మనం ఉండటం అనేది అని చెప్తాడు అన్నమాట. చెప్తే అందరికీ చాలా సంతోషం అవుతుంది, జనముడికి కూడా సంతోషం అవుతుంది. అష్టావక్రుని అందరూ ప్రశంసలు ఇస్తారు ఆయనకి. జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఎన్నో రకాల సంవత్సరాల తరబడి నేర్చుకున్నా ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. ఒక క్షణంలో జ్ఞానం అంటే జ్ఞానం నిజంగా తెలియబడితే ఒక క్షణమే చాలు. తెలియబడకపోతే జన్మంతా కష్టపడినా ఎన్ని జన్మలెత్తినా కూడా అది తెలియబడదు. తెలుసుకుంటే తేలిక, తెలియబడకపోతే కష్టం. అదే జ్ఞానం. అష్టావక్రుడు తెలియజేసిన జ్ఞానం చూసారు ఎంత బాగుందో. జన్మహారాజుకు చూసారా జ్ఞానం అంటే ఎంత తృష్ణ. అదే మా ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది అదే. జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటేనే జ్ఞానం తెలియబడద్ది. జ్ఞానం యొక్క ఆ రుచి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. మనం ఎందుకు వచ్చాము, మన పని ఏమిటి, ఏం చేస్తున్నాం, జ్ఞానం తెలుసుకోకపోతే ఎలాగా అన్నది ఒక జిజ్ఞాసతో పెంచుకొని దాన్ని అనుసరించి మనం జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆ రుచి వేరు, ఆనందం వేరు. జ్ఞానాన్ని తెలుసుకుందాం. సరేనా?